ఏమండి ఏమండి కాపాడండి కాపాడండి, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు రౌడీలు నేను ఆశ్రమానికి వెళ్తుంటే వెంటపడ్డారు. నాకు కూడా కాస్త ఎవరైనా పంపించి రక్షణ ఇవ్వండి. రక్షణ కావాలా? రక్షణ ఎలా ఇస్తాం సార్? అసలే అల్లర్లు జరిగే రోజులు, స్టేషన్లో ఎవరు లేరు. అవును, ప్రస్తుతం స్టేషన్లో ఎవరూ లేరు, రక్షణ ఇవ్వడం కష్టం. సరే నేను వెళ్తానండి. వెళ్ళిపోతుంది సార్. నో 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 నో, వెళ్ళటానికి వీల్లేదు. ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు. బయట దొంగతనాలు మానభంగాలు జరుగుతున్నాయి. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. లేదు, నేనేమైపోయానని మా బాబా కంగారు పడుతుంటారు. నేను వెళ్ళాలండి. నువ్వు భయపడకు, నీ కబురు చేస్తాగా. లేదు, నేను వెళ్తానండి. అరే మానభంగాలు జరుగుతున్నాయంటే భరతమాత కడుపున పుట్టారు, భరతమాత ఒళ్ళో పెరిగారు, భరతమాత పాలు తాగారు. ఈ మధ్య తెల్లవాడు పోసిన మత్తు పానీయాలు మరిగి వాళ్లకు తొత్తులై మీ తల్లి రొమ్మునే గుద్దటానికి ప్రయత్నిస్తారురా? మీ తోబుట్టు శీలాన్నే కబడించడానికి ప్రయత్నిస్తారురా? దానికి ఇది శాస్తి. పోలీస్ స్టేషన్ అంటే రాక్షసులు చేసే అకృత్యాలను అరికట్టే దేవాలయం రా. అటువంటిది మీరే రాక్షసులాగా ప్రవర్తిస్తారా? జాగ్రత్త, ఇటువంటి పని ఇంకొకసారి చేశారో మీ తిత్తి ఒలిచి మీ వాళ్ళు తగలబెట్టడానికి కూడా మీ శరీరాలు లేకుండా చేస్తాను. జాగ్రత్త 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 జాగ్రత్త. ఎవరమ్మా? ఎవరైనా తెలీదు బాబా, కానీ నా జీవితాన్ని కాపాడారు. ఏం జరిగిందమ్మా? పోలీసులు కాల్చారు బాబా. అయ్యో, లోపల తీసుకురమ్మా. మన సర్దార్ వచ్చాడా? సర్దార్ని వదిలేసి వచ్చారా? ఒకరి కోసం ఒకరు ఎదురు చూడకూడదనే మన సిద్ధాంతం ప్రకారం ఎలా ఉండబట్టావు? మన సర్దార్ ఎవరు ఏం చేయలేరు, ఆయనే వస్తారు. నిన్న మీరు వచ్చిన స్థితిలో వివరాలు అడగడం భావ్యం కాదని అడగలేదు. మీరెవరు బాబు? పర్వాలేదు, చెప్పు బాబు. ఈ ఆశ్రమంలో అసత్యానికి చోటు లేదు. ఏ పరిస్థితిలోనూ ఎవరు ఉన్నా ఎవరు పోయినా మనమెవరిమో ఎవరికీ తెలియకూడదు. కన్న తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు ఏ రక్త సంబంధానికి తెలియకూడదు. ఇదే మన రక్త ప్రమాణం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటున్న విప్లవ శక్తికి ప్రతినిధివా? కాదు. ప్రజా జీవితాన్నించి బహిష్కరించబడ్డ బందిపోట్లకు ప్రతినిధివా? కాదు. నువ్వు కాదు అనే దానిలోనే నువ్వు చెప్పేది అసత్యమని, చెప్పడానికి అయిష్టమని తెలుస్తూనే ఉంది. నిజం బాబా, మీరు చెప్పేది నిజం. కానీ ఏ పరిస్థితిలోనూ మేమెవరన్నది చెప్పకూడదనేది మా ముఠా చేసుకున్న రక్త ప్రమాణం. ముఠా? ఏముఠా? బాబా, అవసరం వచ్చినప్పుడు, చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు నేనే మీకు సత్యం చెప్తాను. కానీ ఇది మాత్రం సత్యం. మేము చేసే పని మన దేశానికి, మన ప్రజలకు ఉపయోగపడేది. అంతే. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत
స్వతంత్ర భారత్ కి ఏమిటివి చండాలు బలో స్వతంత్ర భారత్ కి భారత్ కి మీరు హింసావాదుల అహింసావాదుల మరి ఈ విప్లవం నా విప్లవమా? మా తలకాయ మాదే ఉందండి విప్లవం. అందరూ పొట్టల చేతిలో కూర్చు తిరుగుతున్నారు, మేము ఈ జెండాలు భుజానేసి తిరుగుతున్నాం. భుజంలో జెండాలుంటే చందాలు బాగా వసూలు అవుతాయి. డొనేషన్స్. మరి మీకు స్వాతంత్ర్యం అక్కర్లేదా? సర్దార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎక్కడుంటాడో చెప్పండి, వెళ్ళి పట్టుకొస్తాను. వాడెక్కడుండాడో పట్టుకుంటే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000. ఈ జెండాలు 3 మీ దగ్గర ఉందని వెళ్ళి పట్టుకొస్తాను. అది మీ వల్ల అవుతుందా? అవుతుంది. ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని గాని పట్టుకున్నామంటే వాళ్ళు దొరకరు, మేము గాని మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు దొరికిపోతారు. దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి టెలిఫోను, రవాణా సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, రహదారి రోడ్లు వేసిన మీ తెల్లవాళ్ళను బయటికి గంటేయాలని మా నల్లవాళ్ళని అంతం చేసే వరకు నేను నిద్రపోను. స్వతంత్ర భారత్ కి, బ్రిటిష్ సామ్రాజ్యానికి. గుడ్, వెరీ గుడ్. వెళ్ళండి. గో. నేను ఇక్కడున్నాను మీకెలా తెలుసు? ఆ రోజు రాత్రి నీతో పాటు నేను ఇక్కడికి వచ్చాను, కానీ చీకట్లో గుర్తుపట్టలేకపోయాను. నువ్వేమైపోయావని కంగారు పడిపోయావు. సరే పదండి. తెల్లవాళ్ళకు మన మగవ తెలిసిపోయింది. ఎక్కడెక్కడికి వస్తామని ఎంతో భయపడిపోయాం. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా చూస్తే ప్రమాదం. నీకు ఇదే ప్రమాదం నేను చూడటం. ఎప్పటి విషయాలు అప్పుడు నేను తెలియజేస్తాను. నువ్వు అక్కడికి రావడానికి వెళ్ళలేదు, ప్రస్తుతానికి ఇక్కడే ఉండు. వెళ్ళు, ఎవరైనా చూస్తే ప్రమాదం. వెళ్ళు. సరే, జాగ్రత్త. ఏమండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అబ్బే ఎక్కడికి లేదే. వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారా? అబ్బే లేదండి. చెప్పకుండా వెళ్ళిపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో చెప్పండి. కూర్చుని ఏడుస్తా. ఓ పోనీ చెప్పే వెళ్ళాననుకోండి, అప్పుడేం చేస్తారో చెప్పండి. వచ్చేంత వరకు ఎదురు చూస్తుంటా. ఓహో, అయితే వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాననుకోండి, అప్పుడేం చేస్తారో చెప్పండి. సీత, సీత, తొందరపాటు అనర్థాలే కాదు, ఒక్కొక్కప్పుడు మంచి పనులు కూడా చేయిస్తుంది. నన్ను నమ్మి నీ జీవితాన్ని నాకు అర్పించావు. నేను నీ జీవితానికి న్యాయం చేస్తాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాపారాయుడు దారి తెలియలేదు. కానీ ఆయన పట్టుకోవడానికి ఒక గొప్ప ఐడియా. మనం గాని ఆడి తల్లిని గాని పట్టుకుని చంపేయడానికి ప్రయత్నం చేస్తే నిన్ను పట్టుకోవడానికి మీ అమ్మని హింసిస్తున్నారు. ఏమే, ఎందుకు నిష్కారణముగా చచ్చిపోతావు? నీ బిడ్డ ఎక్కడున్నాడో చెప్ప. ఎప్పుడైనా చెప్ప. చెప్పను. పప్పారాయుడు ఎక్కడున్నాడో చెప్ప. నా ప్రాణం పోయినా చెప్పను.
ఎప్పుడైనా చెప్ప నీ బిడ్డ పప్పారాయుడు అవునా కాదా? కాదు కాదు. నన్ను చంపినా పర్వాలేదు, దేశం కోసం నా బిడ్డ కోసం నేను పోతా అంతేనే గాని నేను మాత్రం చెప్పను. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పను. సార్ చచ్చిపోయింది. అమ్మా 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 అమ్మా